ఒక్కోసారి సీన్ మారిపోతుంది. డబ్బుల విషయంలో అది మరింత దారుణంగా ఉంటుంది. నిన్నటి వరకు కుబేర స్థానంలో ఉన్న ఆ ఇద్దరి పేర్లు సడన్ గా మాయమయ్యాయి. అసలు విషయానికొస్తే మన దేశంలో అత్యంత సంపన్నుల జాబితా తీస్తే అంబానీ, అదానీ పేర్లే ముందుగా వినిపిస్తాయి. కానీ ఈ ఏడాది అత్యధిక సంపద ఆర్జించిన జాబితాలో సావిత్రి జిందాల్ అగ్రస్థానంలో నిలిచినట్లు బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. ఆమె మొత్తం సంపద $25.3 బిలియన్. ఈ ఒక్క ఏడాదిలోనే ఆమె సంపద $9.6 బిలియన్ పెరిగిందని, ఈ జాబితాలో ఆమె అందరికంటే ముందు నిలిచారని ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. జిందాల్ గ్రూపును స్థాపించిన ఓంప్రకాష్ జిందాల్ సతీమణి సావిత్రి జిందాల్. ఆయన మరణానంతరం ఓపీ జిందాల్ గ్రూప్స్ చైర్మన్ గా ఆమె వ్యవహరిస్తున్నారు. ఈ గ్రూప్లో జేఎస్డబ్ల్యూ స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ పవర్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, జిందాల్ స్టెయిన్లెస్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఇందులో చాలా వరకు కంపెనీల షేర్లు దేశీయ మార్కెట్లో పరుగులు పెట్టడం వల్లే సావిత్రి జిందాల్ సంపద భారీగా పెరిగింది. దేశీయ కుబేరుల జాబితాలో 5వ స్థానంలో నిలిచిన ఉపఖండంలోని మహిళా సంపన్నుల జాబితాలో ఆమెదే అగ్రస్థానం. మొత్తం సంపద విషయంలో అజీం ప్రేమ్జీ దాదాపు $24 బిలియన్ సావిత్రి అధిగమించారు. ఈ ఏడాది ఎక్కువ సంపదను ఆర్జించిన వారి జాబితాలో హెచ్సిఎల్ టెక్ అధినేత శివ నాడార్ $8 బిలియన్ రెండో స్థానంలో నిలిచారు. స్థిరాస్తి సంస్థ డిఎల్ఎఫ్ లిమిటెడ్ చైర్మన్ కేపీ సింగ్ సంపద $7.15 బిలియన్ పెరగడంతో మూడో స్థానంలో ఉన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ బిర్లా, షాపూర్ మిస్త్రీ $6.3 బిలియన్ చొప్పున సంపదను పెంచుకున్నారు. ముఖేష్ అంబానీ సంపద ఈ ఏడాది $5.2 బిలియన్ పెరిగింది.